హాయ్, హలో, నమస్తే. సో ఎన్నాళ్ళు వేచిన ఉదయం అన్నట్టుగా దాదాపు ఎన్నాళ్ళ బట్టు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. మీరు, మేము అందరూ కూడా. హరిహర వీరమల్లు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది. యాక్చువల్గా ఇది అన్నిటికన్నా ముందు సినిమా. దీని తర్వాత యాక్సెప్ట్ చేసినవి, దీని తర్వాత రిలీజ్ చేసినవి, దీని తర్వాత ఫినిష్ చేసినవి వేరేవన్నీ ఉన్నాయి. బట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ సినిమా వెనక్కి జరుగుతూ వచ్చింది. మధ్యలో డైరెక్టరు క్రిష్ వేరే సినిమాకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వచ్చి మళ్ళీ తప్పుకోవడం, ఇలా రకరకాలన్నీ జరిగి అవన్నీ మీ అందరికీ తెలిసినవే. సో మొత్తానికి అయితే ఈ సినిమా మీద ఆసక్తి అయితే ఎప్పటి నుంచో అలా కంటిన్యూగా ఉంటూ వచ్చింది. ఓజీ సినిమా మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎంత క్రేజ్ ఉన్నా కూడా ఈ సినిమా మీద కూడా ఇంతో అంత ఆసక్తి అయితే ఉంది. బట్ సినిమా రిలీజ్కి ఒక 10 రోజుల ముందు నుంచి మాత్రం ఈ ఆసక్తి అమాంతం పెరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మినిట్లో ఎంటర్ అయ్యి సినిమాని భుజాల మీద వేసుకుని దాన్ని జనాల దగ్గరికి చేర్చే బాధ్యత తీసుకోవడంతో ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. సో ఇలాంటి బ్యాక్డ్రాప్లో బుధవారం రాత్రి ప్రీమియర్లు వేయడంతో థియేటర్లన్నీ కళకళలాడే ఒక్కసారిగా ఒక పండగ వాతావరణం కనిపించింది అన్ని థియేటర్ల దగ్గర. 600 రూపాయలు టికెట్ పెట్టినా కూడా జనాలు వచ్చారు. టికెట్ రేటు పెరిగిపోయి 150-200 టికెట్ కొనలేమంటున్న వాదన అలా ఉండగానే 600 పెట్టినా కూడా జనం వచ్చారంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఈ సినిమా మీద ఉన్న ఇష్టం. సో ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాని 3 విధాలుగా చూడాలి. ఫస్ట్ స్క్రిప్ట్, 2 దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, 3 టెక్నికల్గా సినిమా ఎలా ఉంది. ఇది బేసిక్గా స్క్రిప్ట్ చూసుకుంటే మన కృష్ణా తీరం నుంచి పట్టుకుపోయిన కోహినూరు ఔరంగజేబు దగ్గర ఉంది, దాన్ని వెనక్కి తీసుకురావాలి. ఇది హీరో తాలూకా ఒక లక్ష్యం. దాని వెనకాల ఏంటి రీజన్ అవన్నీ వేరే ఉన్నాయి, అది వేరే సంగతి. సో ఈ పాయింట్ మీద అల్లుకున్న కథ నిజానికి కథగా చూసుకుంటే లైన్ అయితే బాగానే ఉంది. ఏంటి, ఒక హీరో ఢిల్లీ సుల్తాన్ మీద వెళ్ళడానికి అతనికి ఒక రీజన్ కావాలి, ఒక మార్గం కావాలి. దానికోసం అతను తనను తాను వేరే విధంగా ప్రొజెక్ట్ చేసుకుని మొత్తానికి ఢిల్లీ వెళ్ళడానికి ఒక మార్గాన్ని, ఒక రీజన్ని, దానికి కావాల్సిన ఒక సపోర్ట్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత ఢిల్లీ వెళ్ళాడా లేదా, వెళ్ళితే ఏమిటి ఇబ్బందులు పడ్డాడు ఢిల్లీ వెళ్ళడంలోకి, అలాగనే వెళ్ళిన తర్వాత ఏమైంది. ఇది బేసిక్ స్క్రిప్ట్. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అని చూసుకుంటే ఫస్ట్ సగాన్ని హీరోని ఎస్టాబ్లిష్ చేయడానికి, హీరో ఢిల్లీ వెళ్ళడానికి దాకా ఏంటి ఎలాగ రూట్ చేసుకున్నాడు, తనంతట తను ఢిల్లీ వెళ్ళకుండా అవతల వాళ్ళే ఈయన ఢిల్లీ పంపించేలాగా ఎలాగా తను ఒక గజ దొంగ ప్రొజెక్ట్ చేసుకుని ఎలా చేశాడు, ఇదంతా కలిపి ఫస్ట్ హాఫ్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ జర్నీ టు ఢిల్లీ, ఎలా వెళ్ళాలి ఏంటి, ఆ జర్నీలో పడ్డ ఇబ్బందులు, చివరిని క్లైమాక్స్ ఢిల్లీ చేరిన తర్వాత ఔరంగజేబుని ఢీకొన్నాడా లేదా, ఢీకొంటే ఏమైంది. సో సెకండ్ హాఫ్కి లీడ్ ఎక్కడ ఆపారు, సెకండ్ హాఫ్కి ఎక్కడ లీడ్ ఇచ్చారు. ఇది స్క్రిప్ట్. ఎగ్జిక్యూషన్ పరంగా చూసుకుంటే ఎంత సాఫ్ట్గా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు పెద్దగా వంక పెట్టక్కర్లేదు. సరే, ఫస్ట్ హాఫ్ వరకు ప్రాబ్లం ఏంటంటే ఇది 2 దర్శకులు మారడము, తర్వాత స్క్రిప్ట్ కూడా మరి ఎవరు ఏ స్క్రిప్ట్ చేశారో, ఈ క్రిష్ ఎంతవరకు చేశారో, జ్యోతికృష్ణ ఎంతవరకు చేశారో ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ హాఫ్లో జనాల్ని యాక్సెప్ట్ చేసేలాగా ఎడిట్ అయితే చేయగలిగారు. సినిమా నాట్ బ్యాడ్, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, ఇలా ఉంటే సెకండ్ హాఫ్ ఉంటే చాలా పాస్ అయిపోతుంది సినిమా అనే స్థాయికి ఫస్ట్ హాఫ్ని తీసుకురాగలిగారు. ఎడిట్తో మ్యాజిక్ చేయగలిగారు. మచిలీపట్నం పోర్టులో ఫైటా, లేకపోతే కుస్తీ పట్ల, లేకపోతే చార్మినార్ దగ్గర ఫైటా, కొల్లగొట్టినాదరో పాట, ఇవన్నీ కలిపి వాటి దగ్గర ఉన్న సరుకులు ఇవి.
ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ ప్యాచ్ చేస్తూ అక్కడక్కడ కొన్ని సీన్లు తయారు చేసి పిక్చరైజ్ చేసుకుని దాన్ని ఒక ఫస్ట్ హాఫ్ని ఒక కొలికి తీసుకొచ్చారు, ఓ ఫ్రేమ్లోకి లాక్కొచ్చారు. సో అక్కడ వరకు పాస్ అయ్యారు. ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా కావచ్చు, పర్లేదు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది అంటారు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైంది, మన చాలా తెలుగు సినిమాల్లో ఫెయిల్ అయింది రోడ్డు మూవీ దగ్గర ఫెయిల్ అవుతుంటాయి. సో జర్నీని చూపించినప్పుడు ఆ జర్నీని ఇంట్రెస్టింగ్గా చేయడం అనేది మన తెలుగు సినిమాల్లో ఎందుకో రోడ్డు మూవీలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒక గమ్యం ఒకటి బాగా సక్సెస్ అయింది రోడ్డు మూవీగా. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత దారిలో వచ్చే ఆటంకాలు లేదా దారిలో జరిగే సంఘటనలు ఇవన్నీ బోరు కొట్టకుండా చేయడం అంత చిన్న విషయం కాదు. చాలామంది ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ కూడా రకరకాల సీక్వెన్స్లు పట్టుకున్నారు. ఆ సీక్వెన్స్లు ఏవి పండలేదు, ఆ సీక్వెన్స్లు ఏవి సరిగ్గా సెట్ అవ్వలేదు. ఆ సెట్ అవ్వడానికి ఇంకో రీజన్ ఉంది, దీని తర్వాత అది మాట్లాడుకుందాం. మొత్తానికి ఆ రోడ్ జర్నీ లేదు. ఈ రోడ్ జర్నీ ముగిసిన తర్వాత ప్రీ క్లైమాక్స్. ఈ ప్రీ క్లైమాక్స్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా డిజైన్ చేసుకున్నారు, యాక్షన్ కొరియోగ్రఫీ. అక్కడ వరకు కొంతవరకు పర్వాలేదు. మాసివ్ ప్రీ క్లైమాక్స్, ఎక్కువ మంది జనంతో కూడింది మాసివ్ ప్రీ క్లైమాక్స్, అంతవరకు ఓకే. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్ మాత్రం వాళ్ళకున్న వనరులు సరిపోలేదా లేకపోతే వాళ్ళ ప్లానింగ్ ప్రాబ్లమా అన్నది క్లైమాక్స్ సరిపోలేదు. ఆ క్లైమాక్స్ కొంచెం టీడియస్గా ఉంటుంది జనాలకి. ఇప్పుడు ఇది స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఒకటి మాట్లాడితే ఎందుకు సెకండ్ హాఫ్ ఫెయిల్ అయింది అని కూడా ఆలోచిస్తే సినిమాకి బేసిక్ ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్ వర్క్. ఇవాళ మనకి ఏఏ వచ్చేసింది. సాదాసీదా మామూలు యూట్యూబర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏఐని వాడుతూ రకరకాల అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు. అద్భుతమైన వీడియోలు చేస్తూ యూట్యూబ్లో పెడుతుంటే అది ఏఐ ఒరిజినల్ తెలియట్లేదు మనకి. అంత అద్భుతమైన వీడియోలు టెక్నాలజీని వాడుతూ చేస్తున్న రోజుల్లో అస్సలు మరీ లో క్వాలిటీ కంప్యూటర్ గ్రాఫిక్స్ సినిమా అందించడం అంటే వాళ్ళు చాలా ధైర్యం అనుకోవాలి. దాన్ని పెద్ద స్క్రీన్ మీద జనాలు ఎలా చూస్తారు అన్నది ఎందుకు ఆలోచించలేదో మరి. అంటే వాళ్ళకి ఇండివిజువల్గా రిలీజ్ చేసి అది సినిమా ఏదో ఒకటి చేసి అని రిలీజ్ చేశారా, లేకపోతే ఇది సరిపోతుందిలే అనుకున్నారా? మొత్తానికి ఏదో జరిగింది. వెనక్కి వెళ్తే ఎన్టీ రామారావు, కాంతారావు వీళ్ళు జానపద సినిమాలు చేసిన రోజుల్లో మనకు టెక్నాలజీ ఏం లేదు. గుర్రాల మీద స్వారీ చేస్తుంటే కొంతవరకు గుర్రం మీద స్వారీ చూపించారు, కొంతవరకు గుర్రం కళ్యాలు పట్టుకుని ఎలా అనడం, లేదా కారు నడుపుతుంటే స్టీరింగ్ మాత్రం మూమెంట్ ఇవ్వడం, అటుపక్క ఇటుపక్క చెట్టు కొమ్మలు పట్టుకుని జనాలు అటు ఇటు పరిగెడుతుండేవారు. ఈ పెద్ద పెద్ద బ్లోవర్లు వేసి గాలి చుట్టూ ఎగిరినట్టు ఎఫెక్ట్ తీసుకొచ్చారు. ఇలా మొత్తాన్ని బ్రెయిన్ వాడి మనకి కాస్త రియలిస్టిక్గా తీసుకొచ్చారు. అసలు బాబు తీసిన సీత కళ్యాణం సినిమాలో రవికాంత్ నాగాయచ్చు గంగావతరణం సీన్ తీశారు. శివుడు జటాజోటల నుంచి గంగ కిందకి జారి గంగావతరణం ఉంటుంది. అసలు ఎంత అద్భుతంగా తీశారంటే అది ఆ రోజుల్లో దాని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. లండన్లో ఫిల్మ్ కోర్సు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దాని ఒక లెసన్ కింద పెట్టుకున్నారు. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో తీసిన సీతా కళ్యాణం ఇప్పుడు కూడా చూడొచ్చు ఎవరైనా. సో ఇంత టెక్నాలజీ బ్రెయిన్ వాడి ఆ రోజుల్లో చేస్తే ఇవాళ కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చి ఏఏ అందుబాటులోకి వచ్చిన రోజుల్లో ఇంత నాసిరకం గ్రాఫిక్స్ ఇవ్వడం అంటే తప్పు ఎవరిది అనుకోవాలి? నిర్మాతదా, దర్శకుడిదా? దర్శకుడిది అయితే ఇద్దరు దర్శకుల్లో ఎవరిది? మరి దర్శకుడు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, గ్రాఫిక్స్ చాలా వరకు ఫస్ట్ హాఫ్ కొంతవరకు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, యాక్షన్ సీన్లు కానీ, మచిలీపట్నం పోర్టు డిజైనింగ్ కానీ, లేదా కుస్తీ పట్లు కానీ, ఇవన్నీ మనకు వరకు గ్రాఫిక్స్ వరకు ఏమి వంక పెట్టకుండానే ఉన్నాయి. నిధి అగర్వాల్ గెటప్ చాలా బాగుంది, అమ్మాయి కూడా చాలా బాగుంది, ఇదంతా బాగున్నది. మరి సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకు ఏంటి అంటే సెకండ్ హాఫ్ని ఇంక వర్క్ చేయడానికి వనరులు సరిపోలేదా, టైం సరిపోలేదా, విజన్ సరిపోలేదా? ఇద్దరు డైరెక్టర్లు మారినందుకు ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, ఫస్ట్ హాఫ్ కృష్ణ తీసుకుంటారు, సెకండ్ హాఫ్ జ్యోతి తీసుకుంటారు, లేదా ఇది అటు ఇటు ఇలా రకరకాల ఊహాగానాలు, లేదా డబ్బులు ఫండ్స్ సరిపోయి ఉండవు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అందువల్ల వర్క్ జరగలేదా? ఇవన్నీ ఏం రీజన్స్ అయినా మొత్తానికి జనాలకి సెకండ్ హాఫ్ సినిమా సరిపోలేదు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అందరూ కూడా ఈవెన్ ఫ్యాన్స్ ఆర్ నాన్ ఫ్యాన్స్ సినిమా ఎలా ఉంటే సరిపోతుంది, సెకండ్ హాఫ్ సినిమా పాస్ అయిపోతుంది అనుకున్నారు. అలాంటిది సెకండ్ హాఫ్ వచ్చేసరికి
ఫస్ట్ హాఫ్లో ల్యాప్సెస్లు అంటే లేవు, ఉన్నాయి. ఎందుకు? బట్ కిట్టించారు అక్కడ ఏదో విధంగా సరపడా ఒక సినిమాని సెట్ చేసి పెట్టారు. ఒక 2-3 యాక్షన్ బ్లాకులు, ఒక సాంగు, హీరో హీరోయిన్ ఇలా నీట్గా ప్యాచ్ చేసి తయారు చేశారు. సరే, దాంట్లో ఇమిటేషన్స్ ఉన్నాయా, ఇంతకుముందు వచ్చిన సినిమాల్లో ప్రభావం ఉందా, ఆ సినిమాలో చూసిన సీన్లే ఇందులో కూడా మళ్ళీ వచ్చాయా, ఇవన్నీ అదంతా వేరే సార్. బట్ మొత్తానికి ఒక కామన్ ఆడియన్స్గా చూస్తే కామన్ ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ వరకు వంక పెట్టకుండా కూర్చోబెట్టగలిగాడు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ విజన్ ప్రాబ్లమా, డబ్బుల ప్రాబ్లమా మొత్తం పాడేశారు. దానికి తోడు ఇక్కడి నుంచి ఢిల్లీకి జర్నీలో వాళ్ళు ఒక 3-4 ఎపిసోడ్లు ప్లాన్ చేసుకోవాలి. ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఆ ఎపిసోడ్లో అంటే మళ్ళీ ఇది చెప్తే ఏంటంటారంటే, నువ్వు కథ అంతా చెప్పేస్తున్నావా, నువ్వు లీకులు ఇచ్చేస్తున్నావా, ఇదో పెద్ద తలకాయ నొప్పి. చెప్పకపోతే ఎందుకు ఎక్కడ బాగుందో చెప్పాలి. ఆ సీన్లో కొన్ని జంతువులతో పవన్ కళ్యాణ్ కళ్ళతో సంభాషించే సీన్ ఉంటుంది. అలాంటి సీన్ని ఎంత పకడ్బందీగా తీయాలి. ట్రోలింగ్ మెటీరియల్ అవ్వకూడదు కదా, ట్రోలింగ్ మెటీరియల్ చేసేస్తే ఎలాగవుతుంది? ఇప్పుడు సీజీ కంపెనీల దగ్గర ఈ పులులు, డేగలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర రెడీమేడ్గా ఉంటాయి. వాటిని మనం ఎలా కావాలో అడిగితే వాళ్ళు చక్కచక్క చేసిస్తారు. అలాంటివి కూడా బాగా చేయలేపారంటే ఏమనుకోవాలి? ఇక్కడ డబ్బు సమస్య ఉంటుంది, విజన్ సమస్య ఉంటుంది. డబ్బు పెట్టినంత మాత్రం సీజోర్లు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయని లేదు. దర్శకుడు విజన్ ఉండాలి, స్టోరీ బోర్డు ఉండాలి, వాడిని రిపీట్గా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ తనకు కావాల్సిన విధంగా చేయించుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ ఏది జరిగినట్టు కనిపించట్లా. పైగా అంటే ఈ సినిమాని మొదట అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. బేసిక్గా ఇటీవల పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని తన భుజాల మీద వేసుకుని దాని మీద ముందుకెళ్తున్నారు. సో దీన్ని ఈ సినిమాని దానికి కొంచెం ముడిపెట్టాలనుకున్నారు, సపోర్టింగ్ ఉండాలనుకున్నారు, ఏదో కొన్ని చేంజెస్ ఏవో చేసుకున్నారు. సో దానివల్ల అసలే పూర్తిగా సినిమాని పూర్తిగా తీసిన సినిమాని మొత్తం దగ్గర పెట్టుకుని ఎడిట్ చేసి దాంట్లో లేదా కొత్తదేనో యాడ్ చేసుకుంటే అది వేరుగా ఉంటుంది. అసలు సినిమాయే క్రిష్ సరిగ్గా పూర్తిగా తీయలేదు. తర్వాత జ్యోతి వచ్చాడు, ఆయన ఎంతవరకు తీసాడో తెలియదు. దాన్ని మళ్ళీ సెకండ్ హాఫ్ వదిలేశారు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఇంకా ఫస్ట్ హాఫ్ని నీట్గా ఫుల్ ప్రూఫ్గా ప్యాక్ చేయాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? చాలా కష్టం అది. దాంట్లోకి సనాతన ధర్మాన్ని యాడ్ చేసి ఇవన్నీ చేస్తుంటే అవన్నీ కూడా తేలిపోయాయి. రెండోది, క్లైమాక్స్కి వెళ్తే అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారంటే, పవనం కాదు అంటే సుడిగాలి, పెనుగాలి, ప్రళయం అనే టైప్లో చెప్పారు. అది మరి ఏదైనా తలకెక్కించుకుని దర్శకుడు ఆ క్లైమాక్స్ అలా ప్లాన్ చేసాడు ఏంటో. క్లైమాక్స్లో ఏం చెప్పదలుచుకున్నాడు అసలు క్లైమాక్స్లో అర్థం కాలేదు. ఎందుకు అంత పెనుగాలి పెద్ద ఇది హడావుడి అయిపోతుంది? అలాగా ఔరంగజేబ్ అలా నించుంటాడు, వాడి చుట్టూనేమో వాళ్ళంతా పడు నించుంటారు, అక్కడికి వెళ్ళిపోకుండా నించుంటాడు. అసలు ఎందుకు అన్నీ దాదాపు 5-10 నిమిషాలు పాటు ఆ గాలితో మరలు దాంతో జనాలు ఏ విధంగా రంజింప చేద్దాం అనుకున్నారు నాకు అర్థం కాదా. పోనీ అలా రంజింప చేయాలంటే ఆ గ్రాఫిక్స్ చాలా టాప్ నాచ్ లెవెల్లో ఉండాలి. సో అది కూడా లేదు. ఇలా మనం ఈ టాప్ రేంజ్లో చేయలేమని తెలిసినప్పుడు అలాంటి క్లైమాక్స్ ఎందుకు తలకెత్తుకున్నారో నాకు అర్థం కాలే. ఏమైంది? ఇంత ఫస్ట్ హాఫ్ ఇంత బాగా తీసింది, ఏదో విధంగా నీట్గా ఒక ఫ్రేమ్లోకి తీసుకొచ్చింది ఫస్ట్ హాఫ్లో కూడా యాక్చువల్గా సొంతం వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ గాడి తనేసి పక్కకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఆ పక్కకి వెళ్ళిపోయింది కాస్త మళ్ళీ సెటరేట్ అవుతుంది. ఆఖరికి మధ్యలో వచ్చిన జంప్స్ అనిపించినా కూడా మొత్తానికి ఏదో వచ్చింది. సరే, ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర వచ్చిన ట్విస్ట్ ఇచ్చారు, అరే భలే ఇచ్చాడు ఈ ట్విస్ట్ అని బాగుంది అనిపించింది. మొత్తానికి ఆ విధంగా అన్ని విధాలా ఫస్ట్ హాఫ్కి కామన్ ఆడియన్ దృష్టిలో ఓకే పడిపోతుంది ముద్ర. కానీ అదే కామన్ ఆడియన్ సెకండ్ హాఫ్ని జీర్ణం చేసుకోలేడు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో విషయం లేదు, టెక్నాలజీ లేదు, సరైన స్క్రిప్ట్ లేదు, సరైన క్లైమాక్స్ లేదు. సో ఎంత 5 ఏళ్ల పాటు నిర్మాత కష్టపడింది, హీరో దాదాపు ఎన్నో రోజులు ఆయన దీన్ని కేటాయించింది. ఇదంతా ఒక మంచి సినిమాగా తయారవుతుంది. హరిహర వీరమల్లి అనే ఒక టైటిల్, ఒక దానికోసం రాసిన మంచి స్క్రిప్టు, క్రిష్ లాంటి మంచి దర్శకుడు చేసిన ప్రయత్నం, చివరి 5 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా మీద భుజాన్ని మీద వేసుకుని దీన్ని జనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనంతూ చేసిన ప్రయత్నం, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి.
సో మొత్తం మీద చాలా ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా. చాలా కాలం గ్యాప్ వచ్చింది, థియేటర్ల దగ్గర జనాలు రావట్లేదు టైంలో 4 రోజుల ముందు, యూజువల్గా ఫ్రైడే రిలీజ్ అవుతుందంటే మన సినిమా గురువారం రిలీజ్ పెట్టారు. గురువారం రిలీజ్ అంటే బుధవారం ప్రీమియర్లు వేశారు. ఇంత హడావుడి జరిగిన సినిమా ఇంతలా నిరుత్సాహపరుస్తుందని ఎవరు ఊహించలేదు, నేను కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ.